నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ఏపీలో ఎక్కడ చూసినా సరే 1 year సెలబ్రేషన్స్లో టీడీపీ ఒక రేంజ్లో ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 year పరిపాలనకి సంబంధించి మీరేం చెప్తారు? నేను కూటమి పాలన అని అనట్లేదు, దానికోసం ఎంతో కూడా నేను చెప్తాను. ఏం చెప్తారు? కూటమి పాలన మీరు అన్నా అనకపోయినా అది కూటమి పాలన. సరే, మీ తర్వాత క్వశ్చన్ ఏమో దానికి నేను ఆన్సర్ చేస్తా. కానీ 1 year సెలబ్రేషన్స్ కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా టీడీపీ కార్యక్రమాలు చేస్తూ ఉంది అన్నప్పుడు నిజంగా కనుక వాళ్ళు ప్రామిస్ చేసినవి కనుక ఫిల్ఫిల్ చేసి ఉంటే అంత మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రజల్ని ఒక రకమైన మభ్యపెట్టే ఒక కార్యక్రమం, ఒక మిథ్యలోకి తీసుకెళ్ళడం కోసంగా అద్భుతాలు సృష్టించాం అనే దాన్ని ఊదరగొట్టుకునే దానికోసంగా తీసుకెళ్తా ఉన్నారు తప్ప డెఫినెట్గా వీళ్ళు ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కటి కనుక నిజంగా గ్రౌండ్ అయ్యి కింద వరకు అందితే అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికి నేను ఉదాహరణ ఏమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడినప్పుడు, పక్కన లోకేష్ గారు కూడా ఉన్నారనుకుంటా, మాట్లాడినప్పుడు ఆయన ఉదాహరణ చెప్పాడు. ఏమని? సరే, పెన్షన్స్ అయితే 3,000 నుంచి 4,000 చేస్తామన్నారు, 4,000 చేశారు. చేస్తూనే 1,000 రూపాయలు కాంపన్సేట్ చేసుకోవడం కోసం యువతలు కొన్ని లక్షల మందిని తగ్గించారు, బడ్జెట్ని అక్కడికి సరిపెట్టుకున్నారు. సో దాన్ని స్టార్ట్ చేశారు. ఏడాది తర్వాత ఇస్తారో ఇవ్వరా, ఏం జరుగుద్ది అని అనుకొని ప్రజలు కొంచెం అయోమయ స్థితి, గందరగోళం స్థితిలో ఉన్న తరుణంలో తల్లికి వందనం అనేదాన్ని కూడా స్టార్ట్ చేశారు. తల్లికి వందనం విషయంలో ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. 15,000ని కాస్త గత ప్రభుత్వం 13,000 ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని విమర్శించి మేము ఖచ్చితంగా 15,000కి 15,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13,000 ఇస్తా ఉంది. అదొకటి మనం అర్థం చేసుకోవాలి. 2, ఇవాళ ఆ రోజు గత ప్రభుత్వం 54 లక్షల మందికి మాత్రమే ఇచ్చింది, అందరికీ ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు, ఇంటికి ఒక్కరికే ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తామనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మాట్లాడిన మాట. కానీ ఇప్పుడు వాళ్ళ లెక్కలే తీసుకుంటే మేము 67 లక్షల మందికి ఇస్తామంటున్నారు. ఇంకా నాకు తెలిసి 67 లక్షల మందికి కూడా చేరలేదు. ఫేస్ బై ఫేస్, స్టెప్ బై రోజు కొంతమందికి మేము వస్తామని. సరే, 54 లక్షల మంది ఆ రోజు ఇంటికి ఒకళ్ళకి వస్తే వాళ్ళ లెక్క ప్రకారమే 54 లక్షల మందిని కనుక తీసుకుంటే ఇంటికి ఒక పిల్లోడిని, సో ఈ ఏదైతే తీసుకోవాల్సిన వాళ్ళు అంటే ఇంటికి ఒక్క పిల్లాడు ఉన్నవాళ్ళు, ఇంటికి 3 పిల్లలు ఉన్నవాళ్ళు, వీళ్ళు సమానం అనుకుందాం. అప్పుడు యావరేజ్ చేసుకున్నప్పుడు ఇంటికి 2 పిల్లలను లెక్కేసుకోవాలి. ఇంటికి 2 పిల్లలను లెక్కేసుకున్నప్పుడు ఆ 54 లక్షలు కాస్త ఏమవ్వాలి? 1,08,00,000 అవ్వాలి. సరే, ఏదన్నా కానీ మండలిలో ఈయన మాట్లాడుతూ లోకేష్ గారు గత మేలో ఎప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాలు అప్పుడు మాట్లాడుతూ 87 లక్షల మందికి ఇవ్వాల్సింది గాను జగన్మోహన్ రెడ్డి 54 లక్షల మందికి ఇచ్చారు, మేము అందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ ఏమో 67 లక్షల మందికే ఇస్తున్నారు, అంటే దాదాపుగా 20 లక్షల మందిని తీసేశారు. ప్రామిస్ చేసిన ప్రామిస్లో కూడా 13,000 చేశారు, 20 లక్షల మందికి. ఇంకా మొత్తం అయితే కానీ మనకి నెంబర్ ఎంత అనేది ఫైనల్ ఫిగర్ రాదు. సో డైరెక్ట్గా వీళ్ళే 27 లక్షల మందిని తగ్గించామని చెప్పిన తర్వాత సుమారుగా వీళ్ళు పెంచింది ఎంత అంటే ఒక 10 లక్షల మందికి పెంచారు. ఏదో గత ప్రభుత్వానికి ఇప్పటికీ వీళ్ళు సుమారుగా 10 లక్షల మందికో 13 లక్షల మందికో పెంచారనుకుంటా. వాళ్లే బడ్జెట్లో ఏం చెప్పారంటే 54,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చింది, ఇప్పుడు మేము 10,000 కోట్లు ఇస్తున్నాము అంటున్నారు. పెంచిందేమో 13 లక్షల మంది, 13 లక్షల మంది ఇంటూ మీరు 13,000 వేసుకోండి, అంటే సుమారుగా అదొక 19,000 కోట్లు, 1,900 కోట్లు ఎంత అవుతుంది తప్ప డబల్ అవుతుంది అమౌంట్. మరి ఆ క్యాలిక్యులేషన్ తీసుకున్నా కూడా క్యాలిక్యులేషన్ తప్పే కనపడతా ఉంది. సో ఇటువంటి తరుణంలో ఇవన్నీ మేకప్ చేసుకునే దానికోసంగా, ఇవన్నీ మార్కెట్ చేసుకునే దానికోసంగా ఈ ఫ్లాస్ ఏదంతా ఉన్నాయో అవి ప్రజలకు అర్థం కాకుండా మేము అద్భుతాన్ని చేశాం అని చెప్పుకునేదానికి ఈ విజయోత్సవ సభలు ఏదో దాని పేరు ఏదో పెట్టి నిర్వహించుకుంటా ఉన్నారు. ఇంకొకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 6 సూపర్ 6 కంప్లీట్ అయిపోయినాయి అన్నారు. ఒకవేళ కనుక దాని గురించి మాట్లాడితే చెప్తాను. మహిళలకు సంబంధించి నెలకు 15,000 ఇస్తానన్న తీసుకెళ్లి P4లో కలుపుతానన్నారు. నిరుద్యోగ భృతి తీసుకెళ్లి స్కిల్ డెవలప్మెంట్లో కలుపుతానన్నారు.
పేద పేద మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అనేది త్వరలో అమలు చేయబోతామని చెప్పారు. రైతులది కూడా త్వరలో వేస్తామన్నారు. సో ఆ 2 చేస్తామని చెప్పారు, 2 కలిపేశామని చెప్పారు. అవి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ నాలుక అని ఒక గ్యాప్ ఇచ్చి పాజ్ ఇచ్చి మందం అన్నారు. సరే క్వశ్చన్ చేసేవాడు నాలుక మందం అనుకుందాం. ఇప్పుడు నేనే క్వశ్చన్ చేస్తున్నా, నా నాలుక కొంచెం మందం అనుకుందాం. నా నాలుక మందమైనా కూడా నేను వాళ్ళు ఏదైతే మాట్లాడారో వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే రాశారో దాన్ని స్పష్టంగా నాలుక మందం ఉన్నా కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీ అబ్బాయి లోకేష్ గారు కలిసి ఇదిగో మీ మేనిఫెస్టోలో ఈ సూపర్ 6లో ఇక మిగతా హామీలు చాలా ఉన్నాయి కానీ సూపర్ 6లో మీరు ఈ హామీలు ఈ రకంగా చెప్పున్నారు. బట్ ఈరోజేమో మీరు P4లో కలుపుతానంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్లో తీసుకెళ్ళి నిరుద్యోగ భృతిని కలుపుతానంటున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు నా నాలుక మందం అని ఆయన అంటే అనొచ్చు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నాలుక మందమైన నిజం మాట్లాడాలి, నాలుక మందమైన ప్రజలకి ఏది కావాలో అది అడుగుతున్నాం. నాలుక పలచగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ట్విస్ట్ చేయకూడదు. నాలుగు పలచగా ఉంది కదా అని చెప్పి మీరు చెప్పిన హామీల్ని నీరుగార్చే ప్రయత్నం చేయకూడదు. నాలుగు పలచగా ఉంది కదా అని చెప్పి మీకు తోచిన విధంగా మీకు మీడియా సపోర్ట్తో దాన్ని ప్రజలకి ద్రోహం చేయకూడదు అనేది మాత్రం మందమైన నాలుగుతో అయినా ప్రజలకు అర్థమయ్యే రకంగా అడగాలి అనేది నాకు అనిపించింది. సో నాలుగు మందమా నాలుగు పలచనా కాదు, కానీ ప్రజలకు మనం ఏం హామీ ఇచ్చాం, మనకి ఏం అమలు చేస్తున్నాం, దేన్ని మనం పక్కదారి పట్టించాం అనేది మాత్రం ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. దానికి ఖచ్చితంగా తగిన ప్రతిఫలం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలకి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా తల్లికి వందనానికి సంబంధించి మాట్లాడు, ఎందుకంటే వాళ్ళే తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చేవారు, దాన్ని మేము 15,000 చేస్తాము అని అన్నారు. సో ఇప్పుడు వచ్చి 2,000 ఏదో కట్ ఆఫ్ అంటున్నారు, మళ్ళీ 13,000కే తీసుకొచ్చారు. సో ఇట్స్ ఓకే. ఇన్ కేస్ అంటే ప్రజలు ఒకవేళ సరేలే అని అనుకున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో అంతే ఇస్తే కాస్త సాటిస్ఫై అవుతాం, తగ్గట్లేదు కాబట్టి. కానీ దాంట్లో కూడా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. అంటే కండిషన్స్ ఉన్నాయి. ఒకటిను గతంలో లోకేష్ గారే మాట్లాడడం జరిగింది, 2,000 రూపాయలు ఆ ప్రభుత్వము ఆ ముఖ్యమంత్రి ఎందుకు తగ్గించారో ఆ డబ్బు ఏమవుతుంది అని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు 15,000లో కూడా స్కూల్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఇది మాట్లాడుతున్న తరుణంలో సరే గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళే వాళ్ళ టాయిలెట్స్ మెయింటెనెన్స్ అంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. మరి ప్రైవేట్ బడికి వెళ్ళే పిల్లలకు కూడా మనమే ఇస్తున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాం కదా. మరి ఆ ప్రైవేట్ స్కూల్స్లో వాటిని కూడా మీరు వెళ్ళి మేనేజ్ చేస్తారా? ఆ 2,000 ఎందుకు కట్ చేస్తున్నారు అనేది చెప్పాలి కదా. అసలు బేసిక్గా మీరు రైజ్ చేసిన క్వశ్చన్ అది కట్ చేయొద్దు అని కదా. అది కట్ చేయొద్దు అని మీరు రైజ్ చేసి ఆ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలుగా అందరం విమర్శించి మీరు ఈరోజు సేమ్ అదే కార్యక్రమం చేపట్టి అడిగినవాడు నాలుక మందమని మీ నాన్నగారు మాట్లాడితే అడిగినవాడి పైన కేసులు పెడతామని మీరు చెప్తే ఇక ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఏమన్నా హౌ టు జస్టిఫై దిస్? సో ఇప్పుడు తల్లికి వందనం దగ్గర ఒకసారి ఆగుదామండి మనం. దాని ఉద్దేశం ఏంటి? పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకు దూరం కాకూడదు, బాల కార్మికులుగా మిగిలిపోకూడదు. సో కాబట్టి వాళ్ళకి తిండి లేక డబ్బులు లేక పిల్లలు స్కూల్కి దూరం అవుతున్నారు కాబట్టే కదా, అంటే రకరకాల పనులకు పంపించేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి దగ్గర అన్నం పెట్టక్కర్లేదు, ఒక పూట పెట్టుకోండి, స్కూల్లో పౌష్టికాహారం అందిస్తామంటూ వాళ్ళకి స్కూల్కి పంపించడానికి గల దారి చూపిస్తూ, అండ్ ఎవరైతే మీ పిల్లల్ని బడికి పంపిస్తారో మీ అకౌంట్లో డబ్బులు ఇస్తున్నాం, లైక్ అది ఒక ప్రోత్సాహకంగా. ఇప్పుడు ఇన్ని కండిషన్స్ పెడితే మళ్ళీ పిల్లలు పనుల వైపుకి వెళ్ళే అయితే తల్లిదండ్రులు పంపించే దారి లేకపోలేదు అంటారా? రూట్ కాజ్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే డెఫినెట్గా కొంత క్రైటీరియా ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఇబ్బడి ముబ్బడిగా విచ్చలవిడిగా చేయకూడదు, గవర్నమెంట్ ఒక పద్ధతికి వెళ్ళాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి అనేది డెఫినెట్గా ఎవరైనా కొంచెం ఆలోచన ఉంటే వాళ్ళం మాట్లాడతాం. కానీ గత ప్రభుత్వం ఆంక్షలు విధించిన తరుణంలో మీరే స్పష్టంగా మాట్లాడే ఉన్నారు, 300 యూనిట్లు దాటిన వాళ్ళకి ఇవ్వము అంటే అది ఎట్లా సాధ్యమవుద్ది అని. ఆ ఆంక్షలు ఏమైతే ఉన్నాయో ఆ ఆంక్షలన్నింటినీ మీరు వ్యతిరేకించి ఆంక్షలతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి అదనంగా ఇంకో 10 ఆంక్షలు తెచ్చిపెట్టారంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి మీ ఉద్దేశాన్ని అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా బడ్జెట్ని సరిపెట్టుకునే కార్యక్రమం. అంటే 54 లక్షల మందికి ఇచ్చినప్పుడు ఎంత బడ్జెట్ అవుతుందో వీళ్ళు పెంచి ఇచ్చినా కూడా ఆ బడ్జెట్ని సరిపెట్టుకొని
నెంబర్ని మళ్ళీ తగ్గించుకునే కార్యక్రమానికి చేస్తున్నారు. అంటే ఇందాక నేను అదే అనింది, టోటల్ నెంబర్ అసలు వీళ్ళు ఎంతమందికి ఇస్తారనేది మనం సరి చూసుకుంటే కానీ, అంటే ఈ ఆంక్షలన్నింటిలో కొంతమంది తీసేస్తే ఆంక్షల వల్ల మేము తీసేసాం, కానీ అదర్వైజ్ నిజంగా పేదరికం ఉంటే ఇదిగో మేము వీళ్ళందరికీ ఇంట్లో 3 ఉన్నాయి 2 ఉన్నాయి ఇచ్చాము అని చెప్పుకునే దాని కార్యక్రమంగా దీన్ని కూడా ఎట్లయితే 4,000 రూపాయల పెన్షన్ పెంచి కొంతమంది పెన్షన్ తీసేసి చేసే కార్యక్రమం చేశారో దీన్ని కూడా ఆ రకంగా ఏమన్నా చేస్తారా అనే క్వశ్చన్ ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దానికి వీళ్ళు ఆస్కారం ఇచ్చినట్లు కూడా అయ్యారు అనేది వాళ్ళందరూ ఆలోచించుకుంటున్న విషయం. ముఖ్యంగా 6 గ్యారెంటీల విషయం పక్కన పెట్టండి, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా 4,000 కోట్ల పైచిలుకు, అది మనకు 2,000కి ఎంతో మనం నంబర్ చూపిస్తున్నారు. వాలంటీర్స్కి మీకు 5,000 ఇచ్చే దగ్గర మేము 10,000 ఇస్తామని ఆ రోజు ప్రచారంలో చెప్పిన విషయమే. ఈరోజు ఆ వాలంటీర్లు ఏమైపోయారో తెలియదు. అప్పుడప్పుడు మనం ఆ హెడ్తో మాట్లాడుతూ ఉంటాం, అత్యంత బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు వాలంటీర్స్ విషయంలో పెంచి ఇస్తామని చెప్పారు, ఆ వ్యవస్థే లేదంటే వ్యవస్థే లేదని మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మీరు సూపర్ 6 వరకు మనం మాట్లాడేదానికే మనకి గంటల సమయం సరిపోదు. అట్లాంటిది వాళ్ళ మేనిఫెస్టో కనుక మొత్తం తీసుకుంటే ఇక్కడ చూడండి, బీసీ డిక్లరేషన్ అని ఒకటి పెట్టారు. బీసీ డిక్లరేషన్ అని పెట్టి బీసీ మహిళలకి 50 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. అట్లా అనేక రకాలైన ఇది చేసిన తర్వాత వీటిలో ప్రస్తుతానికి కనపడుతుంది అయితే మనకు 2 కనపడతా ఉన్నాయి. ఒకటి పెన్షన్ని పెంచడం 4,000కి, ఇప్పుడు ఈ తల్లికి వందనం స్కీమ్ తప్ప ఈ మిగిలిన 143 హామీలలో ఏమి హామీలు ఇచ్చారంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గత ఏడాది 1 సిలిండర్ అందింది, ఏడాదికి 3 సిలిండర్లు అందాలి. గత ఏడాది ఏమో 1 సిలిండర్ ఇచ్చినట్టున్నారు. మళ్ళీ ఇంకా సిలిండర్ల పరిస్థితి కూడా ఏమో తెలియని పరిస్థితుల్లో విజయోత్సవ సభలు ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజలకి చెప్పే రకంగా మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అనేది మనకి సుస్పష్టం. ఇప్పుడు మనకి క్లియర్ కట్గా ఇన్ని కనిపిస్తున్నాయి. ఇన్ని కనిపించేటప్పుడు 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఎంత అట్టహాసంగా ఎలా జరుపుకుంటారు అనేది ఏపీ వాసుల ప్రశ్నగా మనం చూస్తున్నాం. నేను ఇంతకుముందు ఎందుకు కూటమి ప్రభుత్వం అనలేదు అని అంటే, ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్లో బీజేపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ ఎవరూ కనిపించడం లేదు. అంటే బీజేపీకి సంబంధించి కనిపించట్లేదు అంటే బీజేపీ దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు. గవర్నమెంట్లో ఉంటా కూడా దో ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ది, వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చు. ఏమంటే దీన్ని మేము తాకలేదు, ఈ మేనిఫెస్టోని ఆ రోజు మేము ముట్టుకోలేదు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దీన్ని వాగ్దానం చేశారు అని బీజేపీ తప్పించుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. అంటే అప్పటి నుంచి చాలా క్లారిటీగా ఉంది కదా. ఉన్నా సరే ఈ మేనిఫెస్టో అమలు చేస్తాము అని మెజారిటీలోకి వచ్చిన ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో మీరు ఇది తాకను అన్నప్పుడు ప్రభుత్వంలో కూడా మీరు వెళ్ళకూడదు. ప్రభుత్వంలో చేరారు, మేజర్ హామీలు ఇవే, ఈ మేనిఫెస్టో అమలు చేసే కార్యక్రమంలో మేము లేము, దాన్ని కేవలం మేము జస్ట్ టచ్ చేయలేదని మాట్లాడే మాట ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పించుకునే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. మోరోవర్ వాళ్ళు కనుక అమలు చేయాలి అనే కనుక కార్యక్రమం కనుక బీజేపీ కనుక మాట్లాడితే మళ్ళీ వీళ్ళు బీజేపీ వైపు వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. మా వెనకబడిన జిల్లాల ప్యాకేజ్ ఏమైంది, మా సీ పోర్ట్స్ ఏమైనాయి, మా స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి వాళ్ళు సేఫ్ జోన్లో గేమ్ ఆడుతూ ఉన్నారు. బీజేపీ ఆ రకంగా పక్కకు జరిగింది. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హామీల్లో ఆయన పాత్ర, ఆయన ప్రమేయం, ఆయన ప్రచారం అన్నీ ఉన్నాయి. మేనిఫెస్టోలో ఫొటోస్ చూసినా కూడా వాళ్ళిద్దరే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. సో జనసేన దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వైపు జరిగే వైఫల్యాలకు నాకు సంబంధం లేదు అని చూపించుకునే ఒక కార్యక్రమంగా జనసేన దూరంగా జరుగుతూ ఉంది. అది ఉదాహరణ మీకు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి విషయంలో కామెంట్ చేసినప్పుడు ఒకసారి గుర్తుందో లేదు, అదే నేను కనుక హోంమంత్రిని అయి ఉంటే తాట తీసేవాడిని, హోమ్ మినిస్ట్రీకి నాకు సంబంధం లేదు. అంటే నెగిటివ్స్, ఈ ప్రభుత్వంలో నెగిటివ్స్ ఏం జరిగినా ఆ నెగిటివ్స్తో నాకు సంబంధం లేదు. అట్లాగే ఇచ్చిన హామీలు కూడా మేము పూర్తిగా అమలు చేయలేకపోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, నేను చాలా మల్లెపూల స్వచ్ఛంగా ఉన్నాను అని చూపించుకునే విషయంగా పవన్ కళ్యాణ్ ఏమైనా దూరంగా ఉంటున్నాడా అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. అదర్వైజ్ అతను కూడా వచ్చి ఆన్సర్ చేయాల్సిన విషయం. రేపు భవిష్యత్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలు ఇచ్చి ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు, ఆ అబద్ధాలకు వంత పాడారు పవన్ కళ్యాణ్ అనే బ్లేమ్ అతని పైన రాకుండా ఉండటం కోసం
కూటమి విజయోత్సవాల్లో అతను పాల్గొనట్లేదేమో అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటున్న విషయం స్వర్ణ గారు. సాధారణంగా మన నియోజకవర్గంలో కనుక ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినట్లయితే అది ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్దలకి ఆపాదించడం జరుగుతుంది. ముఖ్యంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈరోజు మనం చూసాం చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం. నాగరిక సమాజంలో ఉన్నామా, ఈ జనరేషన్లో ఉన్నామా ఏంటి? అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కదా, అంత బరి తగ్గింపు ఎందుకు? పార్టీ యొక్క అంటే ఆ పార్టీకి సంబంధించిన కాస్త అండా పలుకుబడి ఉంది అట వస్తున్న వార్తల ప్రకారం. ఏం చెప్తారు? అంటే ఇవి సహజంగా మనం ఎక్కడంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో చూస్తూ సాధారణంగా. సౌత్ ఇండియన్ స్టేట్స్కి వచ్చేటప్పటికి మోర్ సివిలైజ్డ్గా పద్ధతిగా కొంత కనపడతా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయాలు అంటే మహిళలపైన జరుగుతున్న మానభంగాలు కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో ఒక మహిళని చెట్టుకు కట్టేసి ఆ రకంగా వేధిస్తూ ఉంటే జరుగుతున్న అంటే సంవత్సర కాలంలో జరిగిన విషయాల్లో కనుక స్ట్రిక్ట్గా కనుక గవర్నమెంట్ యాక్ట్ చేస్తుంటే ఇంత ధైర్యానికి ఎవడు ఒడిగట్టి ఉండేవాడు కాదు. సో ఎక్కడికక్కడ లీనియన్స్ ఇచ్చి మన పార్టీ వాళ్ళేలోనో మన బంధువులనో మనకు తెలిసిన వాడనో పట్టించుకోకుండా ప్రతిపక్షానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళని మాత్రం నోరు తెరిస్తే మిమ్మల్ని లోపల పడేస్తాం అని డైరెక్ట్గా ఏది వాళ్ళు బెదిరింపులు హెచ్చరికలు చేస్తున్న తరుణంలో సో అటువంటి తరుణంలో డెఫినెట్గా ఇటువంటి జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సరిచూసుకోండి. హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నారు, ఆ మహిళకి అది చాలా హృదయ విదారకంగా ఉందండి. చెట్టుకు కట్టేసి కొడతా ఉంటే అవతల చంటి చిన్న పిల్లోడు కూర్చొని ఏడుస్తూ ఉంటే కనీస మానవత్వం, నేను అనేది మామూలు నార్మల్ మానవత్వం, కనీస మానవత్వం ఉన్నవాడికి కూడా బాధ కలిగించే అంశం. సో దాని పట్ల ఏ రకంగా వీళ్ళు స్పందిస్తారు, ఏం మాట్లాడతారు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. అంటే జరిగి ఎంతసేపు అయినా ఎవరు స్పందించినట్లేదు అనేది కూడా మనం ఒక రకంగా విమర్శగానే చూస్తూ ఉన్నారు. ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన చాలా కార్యక్రమాల్లో తీసుకోకపోవడం వల్లే రోజు రోజుకి పేటరేగుతా ఉన్నాయి. యాక్షన్స్ ముందు స్పందించాలి కదా, ఇలా జరగడం తప్పు అని అనాలి కదా. తప్పు అనాలి. అక్కడ ఎంతసేపు అండి ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎంతసేపు అండి యాక్షన్ ఎంతసేపు తీసుకోవాలి, చర్యలు ఎంతసేపు చేపట్టాలి, దాన్ని ఎంతసేపు ఆపగలగాలి. సో ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారికి గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని అదే చాలా గొప్ప పేరుండేది. మరి ఏం జరుగుతూ ఉందో ఈ సంవత్సర కాలంగా అనాలిసిస్ చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకలా వదిలేస్తూ ఉన్నారు అనే ఆశ్చర్యం అయితే ప్రజల్లో కనపడతా ఉంది. ఇక మనం ఏపీలోనే మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. 1 by 1 ఆయన పర్యటనలు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి వెళుతున్నా సరే ఆయనకు పర్మిషన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగేనెస్ట్ ఏదైతే ఉండదో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ప్రతిపక్షం పని కదా. అక్కడ మీరున్నా నేనున్నా గవర్నమెంట్లు చేసే పనులు అవే. అంటే ఈ షరతులను ఎలా చూడాలి అని అంటారు? అంటే మేడం నేను ఈ విషయం ఇప్పుడు గతంలో అప్పుడు యువగళం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసే సందర్భంలో ఎక్కడ రాళ్లు విసరటమో ఏదో జరిగింది, ఒక చిన్న సంఘటన జరిగింది. అప్పుడు కూడా ఆ ప్రభుత్వం కొన్ని షరతులు విధించే కార్యక్రమం చేసినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రొటెక్ట్ చేయాల్సింది కానీ క్రౌడ్ని మేనేజ్ చేయాల్సింది కానీ తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉంది ఏంటంటే ప్రతిపక్షాలు చేసే ఏ కార్యక్రమాన్నైనా ప్రజలను కంట్రోల్ చేసుకోవడం కానీ, కంట్రోల్ చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు బాధి లోపల పడేమని కదా నేను చెప్పడం, స్ట్రీమ్ లైన్ చేయటం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వెళ్తున్నప్పుడు దానికి సాఫీగా సాగనివ్వటం, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అన్లెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్, భయం లేకపోతే తప్ప. మా షర్మిల గారు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో దీక్షకు కూర్చుంటే విశాఖపట్నంలో అమర నిరాహార దీక్ష 6 గంటల్లో ఆమెను అక్కడి నుంచి లేపేసి ఇమీడియట్గా తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించడం జరిగింది. అంటే ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోరాటము. ఇన్ఫ్యాక్ట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానన్నది పోరాటం కూడా కాదండి, పరామర్శ అనుకుంటా. ఒక లీడర్ పరామర్శకి వెళ్తాను అన్నప్పుడు మీకు అంత బాధ లేదు, ఒక లీడర్ దీక్ష చేస్తాను అన్నప్పుడు మీకు అంత భయం. అది బాధ అంటారా భయం అంటారా? అది బాధ భయమా ఏంటి అనేది మన ఆలోచించుకోవాలి, వాళ్ళకి అర్థమవుతూ ఉంది అదైతే. సో ఎనీహౌ దానికి పెట్టిన ఆంక్షలు కూడా, ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు నా చుట్టూ 1000 మంది వస్తుంటే నేను ఎవరు వస్తారు ఎట్లా వస్తారు చూసుకోలేదు. ప్లాంట్గా వెళ్ళే దానికైతే నేను పలానా ఇంతమంది మేము వెళ్తూనే ఉంటాం.
ఊర్లో వెళ్తుంటే మనుషులు గ్రామాలు బయటకు వస్తుంటే కార్ నెంబర్లు ఎవరు వస్తారు, నీతో ఎవరు జాయిన్ అవుతారు, ఈ నెంబర్లు ఈ పేర్లన్నీ మీరే చెప్పాలి అన్నప్పుడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది నిజంగా సాధ్యపడే పనేనా? ఒక పార్టీగా 10 మంది మేము లీడర్లు వెళ్తున్నాం, మిగతా ఎవరు వచ్చి జాయిన్ అవుతారో తెలీదు. ఈ 10 మంది పేర్లు ఎవరు వెళ్తున్నారో చెప్పమంటే అక్కడ వరకు చెప్పగలుగుతాం, కానీ అక్కడ ఏ దుర్ఘటన జరిగినా కూడా బాధ్యత నాదేంటే? అడ్మినిస్ట్రేటర్ నేనా మీరా? మన ఫెయిల్యూర్స్ మనం ఎత్తి చూపించుకుంటున్నట్టే కదా. కుర్చీలో ఎవరున్నారు, బాధ్యత ఎవరు తీసుకోవాలి, దాన్ని కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేసి పద్ధతిగా జరిపించి నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరి చేతిలో ఉంది? బాధ్యత మీరు ఎవరి మీద పెడుతున్నారు? సో ఈజ్ ఇట్ నాట్ ఇండికేటింగ్ యువర్ ఫెయిల్యూర్? సో మరి ఇవన్నీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకురాలబోతుంది? షర్మిల గారిని ముందు పెట్టారు. ఎప్పుడు అన్న మీద 4 అక్షంతలు వేయడానికో లేకపోతే కొన్ని ఆరోపణలు చేయడానికో మాత్రమే తన వాయిస్ వినిపిస్తుంది, కానీ ఇంత పరిస్థితులు ఏపీలో ఉన్నప్పుడు వాటి మీద షర్మిల గారు ఫోకస్ పెద్దగా చేయట్లేదు అనేది కాంగ్రెస్ వర్గాలలోనే వినిపిస్తున్న మాట. మీరు కాదు అంటారా? ఇప్పుడు మీ డిబేట్లోనే నేను 2 పాయింట్లు చెప్పాను. ఏం చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆపుతుంది ఈ గవర్నమెంట్ అన్నప్పుడు నేను 2 పాయింట్లు చెప్పాను. గతంలో నారా లోకేష్ అనంతపూర్ సంఘటనలో రిస్ట్రిక్ట్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం కొంత ప్రయత్నించింది, అట్లే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని. దీన్ని ఏమవుతుందంటే నచ్చిన వాళ్ళు ఆ బిట్టు వరకు తీసుకొనేమో టీడీపీ వాళ్ళు వాడుకుంటున్నారు, ఈ బిట్టు వరకు తీసుకొని వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు. 2 కలిపి చూస్తే కదా అర్థమవుతుంది నేను మొత్తంగా నా ఉద్దేశం ఏంటి అని. సో షర్మిల గారు మాట్లాడుతున్న విషయంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండేవాళ్ళు ఆమె వైసీపీని విమర్శిస్తే తట్టుకోలేకపోతున్నారు, అట్లాగే టీడీపీ ఏమో వైసీపీని విమర్శించిన దాన్ని ఘనంగా ఎలివేట్ చేసి చూపిస్తూ ఉంది. అందువల్ల జరుగుతున్న ఇది, కానీ మీరు బహుశా ఫాలో అవుతున్నట్లేరు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని. కానీ గత 9వ అంటే నేను గట్టిగా మాట్లాడితే ఇప్పుడు మీలాంటి అదే మేడం, అదే నేను అంటున్నా, నీ బోటి వాళ్ళు ఎవరన్నా నా బోటి వాడిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పుకోవడమే తప్ప అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఓన్ మీడియా ఛానల్. మీడియా సెక్షన్స్ మొత్తం ఇవాళ వర్టికల్గా డివైడ్ అయిపోయిన తరుణంలో నా వాయిస్, మా పార్టీ వాయిస్ ఏదన్నా ఇట్లా చోట చెప్పుకోవడమే తప్ప అదర్వైజ్ ఈరోజు కొంచెం ఈ అడ్వాన్స్డ్ సొసైటీలో కొంచెం మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా కనుక ఫాలో అయితే గత నెల 9వ తేదీ నుంచి ఆవిడ జిల్లాల పర్యటనలో వెళ్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు, మీడియాని అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఈరోజు ఈ కుప్పం సంఘటన కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఖండించి ఉన్నారు. ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు ప్రజల్లోకి కనిపిస్తేనే కదా రేపన్నా, అంటే కనిపించట్లేదు మీరు ఏం చేయట్లేదు అనట్లేదు నేను, కనిపిస్తేనే కదా మీరు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికో ప్రజలు మిమ్మల్ని నమ్మడానికో మరొకసారి మిమ్మల్ని తెర మీద తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే చెప్తున్నా మీరు ఒకసారి ఫాలో అవ్వండి. ఇవాళ కుప్పం విషయాన్ని కూడా ఆమె ఎంత స్ట్రాంగ్గా ఖండించారో చదవండి. సో దాన్ని ఒక న్యూస్ ఐటమ్గా వేసి చూపించండి, ఇదిగో షర్మిల గారు ఖండించారు అంటే డెఫినెట్గా ప్రజలకు కనపడతాం కదా. నాకు మీ ద్వారా అవకాశం ఇచ్చారు కాబట్టి అన్ని మీడియా ఛానల్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాకు కూడా ఇంత స్పేస్ ఇచ్చి మా పిసిసి ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతూ ఉన్నారు గుర్తించే అవసరం లేదు, కానీ వాస్తవాన్ని ప్రజలకి ఇదిగో కాంగ్రెస్ పార్టీ ఐడియా ఇది, కాంగ్రెస్ పార్టీ ఇది మాట్లాడింది అనేది ప్రజల్లోకి చెప్పమని కోరుతా ఉన్నా. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.